వారాహి నవరాత్రి ఉత్సవాలు నేటితో ముగింపు. వారాహి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీతాభవన్లో జరుగుతున్న సౌందర్యలహరి దేవి ప్రవచనం ఈనాటితో ముగిసింది. ప్రముఖ పౌరాణిక వేద పండితులు, పౌరాణిక బ్రహ్మ బిరుదాంకితులు సభాపతి బ్రహ్మశ్రీ తిగుల విశ్వశర్మ గారిచే గత వారం రోజులుగా జరుగుతున్న సౌందర్యలహరి ప్రవచనం ఈ రోజుతో ముగిసింది. విశ్వశర్మ గారు దేవి సౌందర్యం గురించిన వర్ణనలు అమోఘం, అద్భుతం అని చెప్పాల్సిందే. ఉదయం సౌందర్యలహరి హోమం, పూర్ణాహుతి, దేవతోద్వాసన, అవభృత స్నానం, మహదాశీర్వచనం, ప్రసాద వితరణతో ఈనాటి కార్యక్రమం ముగిసింది. ఈనాటి ఈ కార్యక్రమంలో నిర్వాహకురాలు గంపరజని, నార్ల రజని, పాతరాధులను భక్తులు ఘనంగా సన్మానించారు. ఈనాటి కార్యక్రమంలో గీతాభవన్ కార్యదర్శి పాంపట్టి రవీందర్, సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం, భక్తులు, మాతలు తదితరులు పాల్గొన్నారు. గుర్తు లేని గుర్తు చేస్తుంది అవసరం ఉన్నప్పుడు అమ్మవారు. మరి నిన్న సుమారు 84 వద్ద చెప్పుకున్నాం. 85వ శ్లోకంలో మనం ప్రవేశించాం. మనందరి గీతలు పాదాల వలన ఎక్కడి నుంచి ప్రారంభమైంది? అమ్మవారు ఉద్భవం చేరుకున్న సంభూతంలో నుంచి ప్రారంభమైన నయనమైన రమణీయమైనటువంటి ఒక పాదాల జంట ఏదుందో జగన్మాత, ఆ పాదాల జంటకి నమస్కారాన్ని సమర్పిస్తూ, ఎందుకంటే స్ఫుటి రుచి లక్తకతే, ఎర్రని లత్తుగా పూసినటువంటి ఒక అసూయత్వాన్ని పొందే శివునికే అసూయ పుట్టేలాగా ఈ పాదాలు ఏ విధంగా ప్రమదన కంకేళి తలవే. అందమైనటువంటి అశోకవనంలో ఉండే ఉద్యానవనంలో అశోక చెట్లన్నీ వాటన్నింటినీ తాకుతున్నటువంటి నీ పాదాలు ఏవైతే ఉన్నాయో ఆ పాదాలకు వందనాలు, నమో వాకం భృవః మస్సులు తెలియజేస్తూ దీనిలో తీసి పాదాల దగ్గర వేసి చేతులు జోడించేసరికి ఈ గోళ్ళు ఏమి ఉన్నాయో గోళ్ళు వాటిని చూసి నవ్వుతున్నాయి. గోళ్ళు నవ్వడం ఏమిటి అంటే ఆ గోళ్ళలో ఉండేటువంటి శక్తి ఏమనుకుంటుంది? మామూలుగా చేతులను పోలిస్తే పద్మంతో పోలిస్తారు. ఈ పద్మం సమర్పణ చేసేటప్పుడు ఇట్లా ఉంటుంది, వికసించి జోడించేటప్పుడు ముడుచుకొని పోతుంది. మరి పద్మాల గురించి పద్మము అంటే పద్మము సున్నితమైందని అందరూ చెప్తున్నారు, కానీ అమ్మ పద్మైంది నీ పాద. ఇది పద్మం కంటే సున్నితమైంది కనుక వీళ్ళు అలంకారం చేసే పులోమజార్చిత అనేటువంటి దేవతలు ఎవరు ఉన్నారో వాళ్ళు అలంకారం చేసిన తర్వాత ఈ దేవతలు వేసినటువంటి పుష్పాలను చూసి గోళ్ళు నవ్వుతుంటే ఈ ముకుళం పొందినటువంటి ఒక చేతులు బాధపడుతున్నాయి. ఎందుకోసం ఈ పద్మాలు ఎక్కడ దొరుకుతాయి? దేవతలు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చినారు? ఈ పద్మాలన్నీ పరమాత్మకు అమ్మవారికి సమర్పించిన తర్వాత
ఆ గోళ్ళు వీటి మీద పడ్డ తర్వాత ఏమనుకుంటున్నాయంటే గోళ్ళు ఎన్ని ఉంటాయండి కాళ్ళకి, ఎందుకు ముడుచుకుంటున్నారో చెప్తారు. 10 గోర్లు ఉంటాయి. ఈ 10 గోర్లు అమ్మవారిని చూసి చంద్రుడు కానీ చంద్రుడికి సంబంధించిన వెన్నెల కానీ అక్కడ కురిసిందట. ఎక్కడైతే చంద్రుడు ఉంటాడో అక్కడ పువ్వు ఏమైతుంది, ముడుచుకొని పోతుంది. అందుకే సమర్పించిన పడ్డాయి గోర్లలో నుంచి వచ్చినటువంటి ఆ వెలుగులు, వెన్నెల వెలుగుల ద్వారా పువ్వు మూసుకొని పోయింది. ఈ పువ్వులు ఎవరు ఉంటారు? వికసి లక్ష్మీదేవి. ముడుచుకొని ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉండదు కనుక అటువంటి ఆ కాళ్ళ వేల గోళ్ళు సంతోషిస్తున్నాయి, మీకంటే మేమే గోళ్ళు. మరి పద్మంతో ఎందుకు పోలుస్తున్నారంటే స్వర్గంలో ఏం దొరుకుతాయి? కల్పవృక్షాలు, చింతామణులు, ఇంకేవో దొరుకుతాయి. మందార కుసుమాలు కూడా దొరుకుతాయి. ఈ కల్పవృక్షాలన్నీ వాళ్ళు తీసుకొని ఇక్కడికి వస్తే తరుణాం దివ్యానాం హసత ఇవతే చండి చరణం. ఇక్కడ చండి అనే ఒక పదాన్ని పెట్టినాడు. చండి అంటే మనందరికీ తెలుసు, చండి హోమం మనం మొన్ననే చూసుకున్నాం. ఇప్పుడే రాము మనందరము కార్యకర్తలుగా ఉండి అమ్మ యొక్క సేవ చేస్తున్నాం. చండి అనే పదానికి మనకు తర్వాత శ్లోకంలో అర్థం చెప్తారు. కానీ ఆషాఢ శ్రావణ మాసాలకి తల్లులంతా కలిసి ఆదిశంకరాచార్య విరిచి 41 శ్లోకాలతో ఆనందాల హరి ఉంటుంది. అందులో గిరుగులు రిషి శర్మ గారికి మనందరి పక్షాన మరొక వారు శుభ అభినందనలు తెలియజేస్తూ మనకు అనుభవపూర్వకంగా చెప్తూ ఉంటే ప్రతి ఘట్టం మనోబలకం పైన ఉద్భవిస్తున్నటువంటి తల్లి యొక్క సాక్షాత్కారం మనకు కనబడుతూ ఉంది. అందుకేనేమో శారీరకమైనటువంటి అస్వస్థతతో ఉన్నా కూడా ఆ తల్లి రప్పించుకుంది, ఆశీస్సులు అందజేశారు బ్రహ్మశ్రీ దిగులు విశేషర్మ గారు. రాగలుగుతారా? కనీసం 4 మాటలు చెప్పి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసేందుకు గీతా సత్సంగ్ ట్రస్టీ పక్షాన రావాల్సిందిగా ఆదేశాన్ని అందుకోవడం జరిగింది. ఆదేశంతో పాటు ఆశీస్సులు కూడా లభించబట్టే ఈ తల్లులందరి ముఖారవిందాన్ని, తండ్రులందరి యొక్క ముఖాన్ని చూసే భాగ్యాన్ని కలిగింది ఆ శ్రీకృష్ణ భగవాను యొక్క దయతో. ఈ వేళ మరి అటువంటి కార్యక్రమం సుసంపన్నమైనటువంటి గీతా సత్సంగంలో వందలాది కార్యక్రమాలు జరిపితే మొట్టమొదటిసారి 9 సంవత్సరాల క్రితం 2016 30వ తారీఖు నుండి ఇదే వేదిక మొట్టమొదటిసారి బ్రహ్మశ్రీ దిగులు రిషి శర్మ గారిని పౌరాణిక అవతారంగా పరకాయ వేదిక ఇది. మరి అటువంటి వేదిక నుండి ఎప్పుడైనా కూడా ఐశ్వర్యవంతుడు ఎవరు దేవతల్లో అంటే మహాశివుడు. ఎవరైతే శివుడు తలుస్తారో ఐశ్వర్యాన్ని ఇస్తాడో, డబ్బు కాదండి, మానసికమైన శారీరకమైనటువంటి శాంతిని ఇస్తాడు. ఎప్పుడైతే శాంతి ఉంటుందో ఐశ్వర్యం కన్నా ఎక్కువ విలువైనది ఉంటుంది. మరి అటువంటి శివ పురాణాన్నే 5 రోజుల పాటు ఇదే వేదిక నుండి మనకు వినిపించారు. ఆ రోజున 5 రోజుల కార్యక్రమం గీతా సత్సంగ్ ట్రస్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ కిషన్జీ గారి వారి యొక్క అనుమానంలో తెలిసిన మేము ఆయన స్వర్గస్థులైన తర్వాత ఆయన మెమరీగా 18 రోజుల కార్యక్రమాన్ని పెట్టుకుంటే 9 సంవత్సరాల క్రితం అందులో 5 రోజుల పాటు బ్రహ్మశ్రీ విశ్వ శర్మ గారి ముఖానందం నుండి ఇదే సౌందర్యాల హరిని మొన్ననే 1 సంవత్సరం పూర్తి కాలే నంబి విజయ పాత్ర సారథి శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశిక్ గారి కనిష్ట సహోదరుడు స్వర్గీయ దిగ్గన్న ముఖారంగం నుండి 5 రోజుల పాటు ఇదే సౌందర్య హరి ఇదే వేదిక నుండి మనం విన్నాం. ఆ రోజుల్లో నాగరాజు గారు వేదిక దగ్గర కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం దేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ
భగవతే వాసుదేవాయ. ఇందులో ఇంకొక ఆహ్వానాన్ని కూడా మీకు అందిస్తున్నాను. వచ్చే 19వ తారీఖు శుక్రవారం రోజున వచ్చినటువంటి సాక్షాత్తు అమ్మవారి స్వరూపాలైనటువంటి మాతలకి భక్తులందరికీ కూడా మీలో ఉన్నటువంటి ఆ అమ్మవారి చైతన్య శక్తికి మనఃపూర్వకంగా సాష్టాంగ నమస్కారాన్ని అర్పణ చేస్తూ, అలాగే వ్యాసపీఠం మీద కూర్చున్నటువంటి బ్రహ్మశ్రీ ఇందుల కృష్ణాశర్మ గారికి మనఃపూర్వకంగా సాష్టాంగ నమస్కారాన్ని అర్పణ చేస్తూ, ఈనాడు మొదటి రోజు వచ్చాము, లాస్ట్ రోజు వచ్చామండి. ఎందుకు అంటే మొదట లాస్ట్ మీరందరూ మనకి శ్రీమాన్ శ్రీ నంబి వేణుగోపాలాచార్య కౌశిక గారి ఆదేశానుసారంగా వారి యొక్క అనుజ్ఞ ప్రకారంగా కార్యక్రమాలు గత 2 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా 7వ తారీఖు 8వ తారీఖు వారి యొక్క ముహూర్త నిర్ణయం చేయలేదు. కారణం ఏంటి అంటే మా విశ్వన్న గారికి ఇక్కడ మన కార్యక్రమం ఉంది కనుక దీని తర్వాత ఒక 2 రోజుల తర్వాత అంటే 7వ తారీఖు 8వ తారీఖు బుధవారం బేస్తవారం శ్రావణ మాస కార్యక్రమం ఆరంభమవుతుంది. దానికి ఆది బిందువు మొట్టమొదట ఏది అంటే గీతా సత్సంగ్ ట్రస్టీ సభ్యులు గీతా సత్సంగ్ ప్రతి సంవత్సరం ఇక్కడున్నటువంటి భక్తుల చేత అక్కడున్న భక్తుల చేత అందరినీ కలిపి 5 రోజులు ఉత్సవాన్ని జరపడం జరిగింది. అందుకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు కూడా ప్రముఖులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ మళ్ళీ అందరికీ శ్రావణ మాస కార్యక్రమానికి ఆహ్వానాన్ని పలుకుతూ